నీతో దేవుని చిన్న మాట. ప్రేస్ రోజులందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితయ్యుండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మానవజాతి యావత్తు ఆదాము విషయంలో జరిగినట్లు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినందువలన మరణం పొందడం లేదు. వారు తమ స్వభావరీత్యా క్రియల ద్వారా పాపులైనందుచేత వారి హృదయంలో వ్రాయబడి ఉన్న మనస్సాక్షి అనే ధర్మశాస్త్రాన్ని మీరినందుకే మరణానికి లోనవుతూ ఉన్నారు. మరి ఎక్కువగా దేవుని కృప పతనం వలన ఉత్పన్నమైన విష పరిమాణములను తుడుపు పెట్టగల సమృద్ధి అయిన విమోచనను పౌలు నొక్కి చెప్పాడు. ఇదే ఈ వచనంలోని ముఖ్య విషయం. ఆదాము పాపాన్ని మరణాన్ని తెచ్చాడు, క్రీస్తు కృపను జీవాన్ని తీసుకొచ్చాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్.